పుల్వామా దాడి భారతదేశ చరిత్రలో చెరిగిపోని నెత్తుటి మరకగా మిగిలిపోయింది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం అంటే 2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళుతోన్న సిఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జవాన్ల కాన్వాయ్ పుల్వామాకు చేరుకోగానే పేలుడు పదార్థాలు నింపిన ఓ కారు కాన్వాయ్ని ఢీకొట్టింది. దీంతో భారీ విస్ఫోటనం సంభవించి జవాన్లు ప్రయాణిస్తున్న బస్సులు గాల్లోకి ఎగిరిపడ్డాయి. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామా అటాక్తో దేశమంతా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఉగ్రవాదులకు వారికి వత్తాసు పలుకుతోన్న పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలని భారతీయులందరూ ముక్త కంఠంతో నినదించారు. దీంతో రంగంలోకి దిగిన మోదీ సర్కారు పుల్వామా దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది. 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు పాకిస్తాన్లోని బాలాకోట్లోకి ప్రవేశించి ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశాయి. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ కాశ్మీర్లోకి చొరబడి మన సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడింది. పాక్ దాడులు సమర్థంగా ఎదుర్కొన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిదాడులు చేసింది. ఈ సమయంలోనే MiG-21 విమానం పాక్ సైన్యం దాడులకు గురై ఆ దేశ భూభాగంలో కూలిపోయింది. ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్ అభినందన్ వర్ధమాన్ను పాక్ సైనికులు బందీగా పట్టుకున్నారు. అయితే శత్రు దేశానికి పట్టుబడిన మొక్కవోని ధైర్యంతో నిలబడిన అభినందన్కు భారత జాతి మొత్తం సలాం చేసింది. మార్చి 1న అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్ధమాన్ను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ అప్పటి వరకు పాక్తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. తమ జోలికొస్తే శాంతి వచనాలు వల్లిస్తూ చూస్తూ ఊరుకోమని పాకిస్తాన్కు భారత్ చాటి చెప్పింది.